బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం రేపటికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. తెలంగాణలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. కామారెడ్డి, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం రేపటికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. తెలంగాణలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. కామారెడ్డి, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలపై తుఫాన్ ప్రభావంపై ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని వైజాగ్ నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్, స్వాతి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. ఈ సాయంత్రానికి అది వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది మధ్య బంగాళాఖాతంలో ఉంది. ఇది పశ్చిమ దిశగా కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2 రోజుల్లో ఇది ఒరిస్సా మీదుగా బంగ్లాదేశ్ వైపుగా పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్ తీరానికి చేరుకునే సమయానికి తుఫానుగా కూడా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలపైన ఉంటుందని చెప్తున్నారు. చాలా చోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఒక మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో దీని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ ప్రాంతాలలో ఒక మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ రోజు నుంచే ఈ వర్షాలు ప్రారంభమవుతాయని, వచ్చే 2-3 రోజుల పాటు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుంది. చాలా చోట్ల ముఖ్యంగా విశాఖ లాంటి తీర ప్రాంతాల్లోనూ, అలాగే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కూడా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. 1-2 చోట్ల 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం రేపటికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. తెలంగాణలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. కామారెడ్డి, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్, రైట్ స్వాతి, గుడ్ మార్నింగ్. దక్షిణ బంగాళాఖాతాన్ని అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రేపు తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మాత్రం దీని ప్రభావం అధికంగా ఉన్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుపుతా ఉన్నారు. ఇప్పటికే కూడా ఏదైతే కొన్ని జిల్లాల్లో వర్షం పడుతున్నప్పటికీ కూడా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కూడా ఏదైతే తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా దీని ప్రభావం ఉన్నట్టు ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ తెలుస్తున్నది. దీనిలో ముఖ్యంగా కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలలో కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే ప్రభుత్వం కూడా అధికారులకు, జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేసింది. వాతావరణం మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా ఏదైతే జిల్లాలకు సంబంధించి కూడా ఏ జిల్లాలకైతే వర్ష ప్రభావం అధికంగా ఉన్న జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే సూచనలు చేసింది. ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి, ఖచ్చితంగా జాగ్రత్తలు, ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరిక ఏదైతే ఆదేశాలు జరిగిన నేపథ్యంలో కూడా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా కూడా ఈ కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో కూడా దీని ప్రభావం ఏదైతే ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే కూడా గత 2 రోజుల క్రితం కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ఏదైతే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి ధాన్యం మొత్తం తడిచింది. ముఖ్యంగా కూడా మొక్కజొన్న కూడా
తడిసినటువంటి పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కురిసినటువంటి వర్షాలకు కూడా తీవ్ర నష్టం జరిగింది. రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే మామిడి కాయలు చివరి దశలో ఉన్న నేపథ్యంలో కావచ్చు, ఇటు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కావచ్చు, అదేవిధంగా కూడా మొక్కజొన్న కేంద్రాల్లో ఉన్నటువంటి మొక్కజొన్న కూడా తడిసి కూడా రైతులు ఆందోళన చెందుతారు. కొన్ని ఏదైతే తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం షరతులు లేకుండా కూడా కొనుగోలు చేయాలంటూ కూడా ఇప్పటికే కూడా రైతులైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మరో 2 రోజులలో మరో జిల్లాకు ఏదైతే రాష్ట్రానికి ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో కూడా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక మిగిలినటువంటి ధాన్యాన్ని కావచ్చు, కొనుగోలుకు సంబంధించిన దాన్ని కూడా త్వరగా కొనుగోలు చేయాలని కూడా రైతులైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరో రేపటి నుంచి కూడా జిల్లా మీద ఏదైతే తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా మొత్తం కూడా ఏదైతే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఏదైతే ఎక్కడెక్కడైతే ఈ వాతావరణ ఏదైతే వర్షాల ప్రభావం ఉన్నదో ఆ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వర్షానికి ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ ద్వారా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 3 రోజుల పాటు తెలంగాణలో కూడా ఈ వాతావరణం ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం రేపటికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని ఛాన్స్ ఉందన్నారు. కామారెడ్డి, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిషోర్, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో ఇటు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అటు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఉత్తర తమిళనాడు అలాగే దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో ఈ అల్పపీడన ఏర్పడినట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపు శుక్రవారం సాయంత్రానికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ఇటు తెలంగాణలోని సుమారు ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని కామారెడ్డి, కొమరంభీం అలాగే మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ వంటి జగిత్యాల వంటి జిల్లాల్లో తేలికపాటితో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ వస్తున్నారు. అయితే శనివారం సాయంత్రం వరకు ఇది వాయుగుండంగా ఏర్పడి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ వస్తున్నారు. అయితే ప్రధానంగా చూసినట్టయితే గత కొంతకాలంగా ఉక్కపోతతో పాటు వేడితో అలాగే ఎండ వేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కొంత ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు. సో రోజు గత వారం రోజులుగా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చూసినట్లయితే అత్యధికంగా 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ వస్తున్నాయి. అయితే అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఇటు ప్రజలు కూడా కొంత ఉపశమనం పొందారని చెప్పవచ్చు. మరోవైపు చూసినట్లయితే గత సంవత్సరం ఈ సంవత్సరం చూసినట్లయితే వర్షాలు చాలా వరకు కూడా తక్కువగా ఉన్నాయని చెప్పేసి అటు స్థానికంగా ఉండే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో లోటు వర్షపాతం ఏర్పడింది, ఈసారి మాత్రం వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కేంద్రాల్లో ధాన్యం తూకం వేస్తూ వస్తున్నారు. ఇప్పటికి కూడా ధాన్యం కొనుగోలు జరగట్లేదు, జాప్యం జరుగుతూ వస్తున్నాయి. దీంతో ధాన్యం తడిసే అవకాశం ఉన్నట్టు కూడా అటు అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరోవైపు మాత్రం నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి నగర ప్రజలు మాత్రం కొంత వాతావరణం చల్లబడటం అలాగే వర్షాలు కురుస్తున్నాయని చెప్పడంతో కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి 3 రోజుల పాటు తేలికపాటి కామారెడ్డితో పాటు నిజామాబాద్ 2 జిల్లాల్లో కూడా తేలికపాటితో పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు అటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.